నమస్కారం. ఒకే భవకు స్వాగతం. మన జీవితానికి వినికిడే ఆధారం. మన కథ వినికిడితోనే మొదలవుతుంది. తల్లి కడుపులో నుంచి బయటపడగానే ఏడుస్తాం. మన ఏడుపుతో పాటు చుట్టుపక్కల శబ్దాలను వినడం ఆరంభిస్తాం. దీంతోనే పరిసరాలను, ప్రపంచాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెడతాం. తల్లి మాటకు మనసు ఉప్పొంగినా, తండ్రి మాటకు ఒళ్ళు పులకించినా అంతా వినికిడి మహిమే. మన చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అభిప్రాయాల కలబోత, నలుగురితో సంబంధ బాంధవ్యాలు, సంగీత రసస్వాదన, ఇలా అన్నిటికీ వినికిడే మూలం. వినికిడే లేకపోతే మన జీవితం నిశ్శబ్దంగా మారిపోతుంది. పసిపిల్లల్లో వినికిడి దెబ్బతింటే అసలు మాటలే రావు. మూగ, చెవిటి పిల్లలుగా మిగిలిపోతారు. ఈ నేపథ్యంలో ఇటు పిల్లలు, అటు పెద్దల్లో వినికిడి లోపాలకు కారణాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినికిడి లోపం మహాకష్టం. వినికిడి లేకపోతే జీవితం నిశ్శబ్దం, నిస్సారం. పసిపిల్లల్లోనైతే ఇది మరీ పెద్ద సమస్య. వినికిడి లేకపోతే వాళ్లకి మాటలు కూడా రావు. నిజానికి మన వినికిడి ఒక అద్భుతమైన ప్రక్రియ. మన చెవిని బయటి, మధ్య, లోపలి ఇలా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. బయట చెవిలో పైకి కనిపించే చెవి ఆకారం, మార్గం, కర్ణభేరి ఉంటాయి. మధ్య చెవిలో మాలియస్, ఇంకస్, స్టెపిస్ అనే 3 గొలుసుకట్టు ఎముకలుంటాయి. మన శరీరంలో అతి చిన్న ఎముక స్టెపిస్. స్టెపిస్ అడుగు భాగం ఒక చిన్న పళ్ళెం మాదిరిగా ఉంటుంది. దీనిని ఫుట్ ప్లేట్ అని పిలుస్తారు. చెవి మార్గం ద్వారా లోపలికి ప్రవేశించే శబ్దాలకు ముందుగా కర్ణభేరి కంపిస్తుంది. అనంతరం గొలుసుకట్టు ఎముకలు కంపిస్తాయి. చివరికి స్టెపిస్ ఎముక పళ్ళెమైన ఫుట్ ప్లేట్ కూడా కదులుతుంది. ఆ తర్వాత శబ్ద తరంగాలు లోపలి చెవిలోని వర్తులాకార గొట్టంలాంటి క్లాకియాలోకి చేరుకుంటాయి. దీని ద్రవంలో తేలియాడుతూ ఉండే సున్నితమైన రోమ కణాల నుంచి విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తవుతాయి. ఇవి శ్రవణ నాడి ద్వారా మెదడును చేరుకుంటాయి. అప్పుడు మనకు శబ్దాన్ని విన్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రక్రియ ఎక్కడ అస్తవ్యస్తమైన వినికిడి దెబ్బతింటుంది. చిన్నపిల్లలకి శబ్ద తరంగాలు వినిపించి ఆ శబ్దాలు మెదడులోకి పోతేనే వాళ్ళకి స్టిమ్యులేషన్ వచ్చి ఆ శబ్దాలు గ్రహించి అవి అర్థం చేసుకొని తిరిగి మాట అనేది వస్తుంది. లేకుంటే మాటలే రావు. అది చాలామందికి తెలియదు. సో వినికిడి ఉంటేనే మాటలు వస్తాయి. లేదంటే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలేస్, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగా జరగదు. కాబట్టి వినికిడి అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనేది అందరూ గుర్తించాల్సిన విషయం. ఈ వినికిడి లోపాలు చిన్న పిల్లల్లో ఎందుకు వస్తాయంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మదర్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ రుబెల్లా, సైటోమెగలో వైరస్ ఆర్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మదర్కి రావడం, ర్యాష్ అది రావడం గర్భంలో ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కూడా వినికిడి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రీమెచ్యూర్ డెలివరీ ఈజ్ ఆల్సో ఏ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే పుట్టగానే ఏడకపోవడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మోర్ దెన్ 48 అవర్స్ అడ్మిషన్ ఉంటే వాళ్ళకి కొన్ని అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్ లాంటివి నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్లో ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి నర్వ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నియోనేటల్ జాండిస్, మీజిల్స్, మెనింజైటిస్, మమ్స్ అనే జబ్బుల ద్వారా కూడా నర్వ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీలో ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డెఫ్నెస్ ఈజ్ ఆల్సో ఎ కాజ్ ఫర్ ద హియరింగ్ లాస్ అండ్ స్పీచ్ డిలేస్. అంతేకాకుండా మన దేశంలో ఈ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటాం, అంటే మేనరిక పెళ్ళిళ్ళు. మేము చూసే పిల్లల్లో వినికిడి లేని వాళ్ళకి, మాటలు లేని వాళ్ళకి చాలా ముఖ్యమైన కారణం ఇది. కన్సాంగ్వినస్ మ్యారేజెస్, మేనరిక పెళ్ళిళ్ళు ఆల్మోస్ట్ 8 to 9 out of 10 చిల్డ్రన్ మేము చూసే వాళ్ళల్లో ఇదే కారణంతో వస్తున్నారు. మా దగ్గరకు వచ్చిన తల్లిదండ్రుల్ని, ఏమ్మా మీరు మేనరికం అంటే అవును అని ఆల్మోస్ట్ 10 మందిలో 8-9 మంది అదే కారణం చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కారణం. మనం ఈ మేనరిక పెళ్ళిళ్ళు అనేది
పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం. అదర్వైజ్ హియరింగ్ లాస్ అండ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలేస్ ఆర్ ఇన్ఎవిటబుల్. సో ఇది అన్నిటిలో కంటే ఇదే చాలా ముఖ్యమైన కారణం. అలాగే చిన్నపిల్లలకి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కాఫ్ అండ్ కోల్డ్ రావడం, ఇది 3 to 6 years ఏజ్లో అడినాయిడ్స్ అనే ముక్కు వెనక భాగంలో ఉన్న లింఫాయిడ్ టిష్యూ పెద్దగా అయ్యి యూస్టేషన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యి వాళ్ళకి మధ్య చెవిలో ఇన్ఫెక్షన్స్ వచ్చి కండక్టివ్ హియరింగ్ లాస్ రావచ్చు. అది మైల్డ్ మోడరేట్గా ఉంటుంది, అంత సివియర్గా ఉండదు. కాబట్టి ఈ ప్రాబ్లం కూడా చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా చూస్తుంటాము, కానీ ఇది అంత సివియర్గా ఉండదు. నేను ముందు చెప్పిన కారణాలన్నీ నర్వ్ డెఫ్నెస్ వస్తుంది, కాబట్టి అవి చాలా సీరియస్ మ్యాటర్. వినికిడి లోపాలను సాధారణంగా డాక్టర్లు 3 రకాలుగా పేర్కొంటారు. బయటి మధ్య చెవి కారణాలతో తలెత్తే వినికిడి లోపాన్ని కండక్టివ్ రకంగా పిలుస్తారు. లోపలి చెవిలో కాక్లియా శ్రవణనాడి వద్ద సమస్య ఉంటే సెన్సరీ న్యూరల్ వినికిడి లోపంగా పిలుస్తారు. కొన్నిసార్లు మధ్య లోపలి చెవి రెండింటిలోనూ సమస్య ఉండొచ్చు. దీనిని మిశ్రమ వినికిడి లోపంగా చెబుతారు. పిల్లల్లో వినికిడి లోపాలకు చాలా కారణాలే కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో తల్లికి రుబెల్లా, సైటోమెగాలే వంటి ఇన్ఫెక్షన్స్ సోకడం, తల్లి వేసుకునే మందులు వికటించడం, ఎదురు కాళ్లతో పిల్లలు పుట్టడం, కాన్పు తర్వాత శ్వాస ఇబ్బందులతో బిడ్డకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం, పుట్టిన వెంటనే మెనింజైటిస్, మిజిల్స్, గవదబిల్లల వంటి ఇన్ఫెక్షన్లు సోకడం, పొరపాటున తలకు దెబ్బలు తగలడం, ఇవన్నీ పిల్లల్లో వినికిడి లోపాన్ని తెచ్చిపెట్టేవే. కొందరిలో వంశపారంపర్యంగా కూడా వినికిడి లోపాలు తలెత్తవచ్చు. మరికొందరిలో ఏ కారణం లేకుండానే వినికిడి లోపాలు కనిపించవచ్చని చెబుతారు నిపుణులు. వాట్ ఈజ్ కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే శబ్ద తరంగాలు ముందు చెప్పినట్టు ఇయర్ కెనాల్ గుండా, ఇయర్ డ్రమ్ గుండా, మధ్య చెవిలోని ఎముకల వైబ్రేషన్ గుండా లోపలి చెవిలోకి చేరకపోవడం. అంటే అవుటర్ ఇయర్ ప్రాబ్లమ్స్ వల్ల, మిడిల్ ఇయర్ ప్రాబ్లమ్స్ వల్ల సౌండ్ కండక్షన్ ఉండదు ఇది లోపలి చెవిలోకి. దాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాం. ఇవి యూజువల్గా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళకి గ్లూ ఇయర్స్ అని సర్వసాధారణంగా పిల్లల్లో ఉంటాయి. అలాగే కర్ణబేరులో రంధ్రం కూడా కావచ్చు, వచ్చి డిశ్చార్జ్ వస్తుంటుంది. అలాగే కర్ణబేరి వెనకాల ఒక చిన్న సిస్ట్ లాగా పెరిగి కొలెస్టెటోమా అనే కండిషన్ ద్వారా కూడా ఈ మధ్య చెవి ఇన్ఫెక్షన్స్ వల్ల కండక్టివ్ హియరింగ్ లాస్ వస్తుంది. అలాగే కంజెనిటల్ కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే కర్ణబేరి వెనకాలన్న ఎముకలు కదలిక లేకపోవడం, డిస్కనెక్ట్ అయి ఉండడం, యాబ్సెంట్ అయి ఉండడం వల్ల కూడా కండక్టివ్ హియరింగ్ లాస్ వస్తుంది. నర్వ్ డెఫ్నెస్ ఎలా వస్తుందంటే లోపలి చెవిలో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయిన దానివల్ల నర్వ్ డెఫ్నెస్ వస్తుంది. అక్కడ ఉన్న లోపలి చెవి నుంచి మొదలయ్యే కాక్లియర్ నర్వ్ మెదడుకు వెళ్తుంది. ఈ నర్వ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, థిన్నింగ్ ఆఫ్ ద నర్వ్స్ ఉన్నా, నర్వ్ ట్రాన్స్మిషన్ వల్ల కూడా నర్వ్ డెఫ్నెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కండక్టివ్ లాస్, హియరింగ్ లాస్ అండ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, ఇట్లా 2 రకాల ప్రాబ్లమ్స్. కానీ కండక్టివ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వినికిడి సమస్య అంత తీవ్రంగా ఉండదు. నర్వ్ డెఫ్నెస్ వల్ల తీవ్రత ఎక్కువ ఉండి వాళ్ళకి మాటలే రాకుండా పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంత అర్లీగా గుర్తించగలిగితే అంత మంచిది. మన దేశంలో ప్రతి 1000 మంది శిశువుల్లో 5 నుంచి 6 మంది వినికిడి లోపంతో పుడుతున్నారని, వీరిలో తీవ్రమైన లోపం గలవారు 1-2 వరకు ఉంటున్నారని అంచనా. వినికిడి లోపాన్ని సకాలంలో గుర్తించలేకపోవటం వల్ల ఎంతో మంది పిల్లలు చెవిటి మూగవారిగా మిగిలిపోతున్నారు. వీరిలో వినికిడి లోపాన్ని ముందుగానే పసిగట్టి వినికిడి సాధనాలు, కాక్లియర్ ఇంప్లాంట్లను అమర్చగలిగితే వీరిని అందరి పిల్లల్లో ఎదిగేలా చేయొచ్చు. పిల్లల్లో వినికిడి లోపాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలకు 2 ఏళ్లలోపే మాటలు వచ్చేస్తుంటాయి. అయితే కొంతమంది పిల్లలకు 2.5 ఏళ్లు దాటుతున్నా మాటలు రాకపోవచ్చు. ఇంట్లో పెద్దవారు దీనిని సహజమే అని పొరపడొచ్చు, కానీ ఇది సరికాదు. వినికిడి ఏమాత్రం లోపించినా పిల్లల ఎదుగుదల కుంటుపడుతుంది. సాధారణంగా 1-2 నెలల పిల్లలు గట్టి శబ్దానికి ఉలిక్కి పడతారు. మెడ నిలపడం వచ్చాక చప్పుడు వచ్చే వైపు తల తిప్పుతారు. 6-7 నెలలకు అత్త అత్త అంటూ ముద్దు మాటలు మాట్లాడతారు. తొలి పుట్టినరోజు నాటికి అమ్మ, తాత వంటి పదాలు కూడా పలుకుతారు. 3 ఏళ్లకి మామూలు వాక్యాలు మాట్లాడగలుగుతారు. 4 ఏళ్ళొచ్చేసరికి భాషను బాగా అర్థం చేసుకుంటారు. ఇలా క్రమంగా మాట్లాడే భాషాభివృద్ధి చెందుతూ వస్తుంది.
కానీ వినికిడి సరిగ్గా లేకపోతే ఇవన్నీ దెబ్బతింటాయి. వినికిడి లోపిస్తే మాటలు ఆలస్యం కావడమే కాదు, ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఒకటి చెబితే మరొకటి అర్థం చేసుకుంటారు. రాయడం, చదవడంలో ఇబ్బంది పడతారు. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గిపోతాయి. మిగతా పిల్లలతో సంబంధాలు దెబ్బతినడం వల్ల భావోద్వేగాలకు లోనవుతారు. చిరాకు, కోపం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి. బిడ్డ పుట్టగానే హియరింగ్ టెస్ట్ చేయడం మస్ట్. అలా నవేడేస్ ఆల్ పీడియాట్రిక్ హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్ హియరింగ్ టెస్ట్ చేస్తున్నారు. అక్కడ ఫెయిల్ అవుతారు. అంటే ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనే స్క్రీనింగ్ టెస్ట్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ చేస్తున్నారు. కానీ ఇది గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఇట్ ఎ మస్ట్. వితౌట్ దట్ a child should not be discharged from the hospital. Then only we can prevent the hearing problems and speech and language delays and the handicap of the hearing and speech and language. ఇవి ఎలా గుర్తిస్తామంటే ఈ ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనే టెస్ట్ ద్వారా, స్క్రీనింగ్ టెస్ట్, క్విక్ టెస్ట్, 5 minutes టెస్ట్ ద్వారా పాస్ ఆర్ ఫెయిల్. అంటే ఇఫ్ దేర్ హియరింగ్ లాస్ ఇస్ మోర్ దెన్ 30 decibels ఉంటే ఫెయిల్ అవుతారు. వాళ్ళని ఫాలో అప్ చేసి నెక్స్ట్ 3 monthsలో అలాగా బ్రెయిన్ స్టెమ్ ఎవోక్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అనే టెస్ట్ ద్వారా హియరింగ్ థ్రెషోల్డ్స్ మనం మెజర్ చేయొచ్చు. ఇన్ని డెసిబెల్స్ హియరింగ్ లాస్ ఉన్నది. మైల్డ్ అంటే 30 to 40 decibels, మోడరేట్ అంటే 50 to 60 decibels, సివియర్ అంటే 70 to 80 decibels, ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అంటే 90 and above ఈజ్ కాల్డ్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్. ఈ మైల్డ్, మోడరేట్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ అమర్చి వాళ్ళకి వినిపించేట్ చేసి స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా మాటలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న వయసులో మనం ఈ గుర్తించకపోతే కన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ బ్యాడ్. అలాగే సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ముందు చెప్పినట్టు బ్రెయిన్ స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, అలాగే ఆటో అకౌస్టిక్ ఎమిషన్, అలాగే ఏఎస్ఎస్ఆర్ అనే ఈ టెస్ట్ ద్వారా మనం వినికిడి ఎంత ఉన్నదనేది గ్రహించి ఆ సివియారిటీని బట్టి మనం అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా యాజ్ ఎర్లీ యాజ్ 6 months కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నవడేస్ 6 to 12 months మధ్యలో కూడా చేస్తున్నాము. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా వాళ్ళకి వినిపించేట్ చేసి ఆడిటరీ వెర్బల్ థెరపీ ద్వారా వాళ్ళకి మాటలు నేర్పించి 1 or 2 years నార్మల్ స్కూల్స్కి పోయి నార్మల్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వినికిడి సమస్య అనేది ఎంత త్వరగా లైఫ్లో ఫస్ట్ 6 months లోపలే గుర్తించి 6 to 12 months లోపల వాళ్ళకి వినిపించేట్ చేస్తే నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనది అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. సాధారణంగా శబ్దాల స్థాయిని డెసిబుల్స్లో లెక్కిస్తారు. పిల్లలకు ఏ స్థాయి శబ్దాలు ఎంతవరకు వినిపిస్తాయి అనే దాన్ని బట్టి వినికిడి లోపాన్ని నిర్ణయిస్తారు. 15 decibels లోపలుంటే సాధారణమని, 16 నుంచి 25 decibels లోపలుంటే స్వల్ప లోపమని, 26 నుంచి 40 decibels వరకు ఒక మాదిరి లోపంగా చెబుతారు. 26 నుంచి 40 decibels ఉన్నప్పుడు మధ్యస్థ లోపమని, అంతకు మించి ఉంటే తీవ్రమైన వినికిడి లోపంగా పేర్కొంటారు. పిల్లల్లో వినికిడి లోపాన్ని నిర్ధారించేందుకు కొన్ని పరీక్షలు అవసరం. ఇందుకు AABR అంటే ఆటోమేటిక్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ, OEE ఆటో ఎకౌస్టిక్ ఎమిషన్ స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగపడతాయి. వీటి ఫలితాలు సాధారణంగా ఉంటే వినికిడి బాగుందని చెప్పుకోవచ్చు. పరీక్షల్లో ఏదైనా తేడాగా అనిపిస్తే వారం 10 రోజుల తర్వాత మరొకసారి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కండక్టివ్ హియరింగ్ లాస్ ఉన్న పిల్లలకి యూజువల్గా కర్ణభేరి వెనకాల ఒక జెలీ లాంటి మెటీరియల్, గ్లూ ఇయర్స్ అంటారు, ఆటైటిస్ మీడియా విత్ ఎఫ్యూషన్ ఆర్ సమ్ థిన్ ఫ్లూయిడ్ ఉండొచ్చు, థిక్ జెల్లీ లాంటి మెటీరియల్ ఉండొచ్చు. ఇది సింపుల్ మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీ ద్వారా గ్లూ అనేది మైరింగాటమీ అండ్ గ్రోమెట్ ఇన్సర్షన్ అంటాం. అది డ్రైన్ చేసి ఆ సక్షన్ చేసేసి ఆ మెటీరియల్ తీసేసి వెంటిలేషన్ ట్యూబ్స్ పెడతాం అండ్ గ్రోమెట్స్ అంటారు. ఇవి షార్ట్ టర్మ్ ట్యూబ్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ట్యూబ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సివియారిటీ వి విల్ ఇన్సర్ట్ ది గ్రోమెట్స్. అలా కండక్టివ్ హియరింగ్ లాస్ మనం సులభంగా నయం చేసేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా కర్ణభేరిలో రంధ్రం ఉండడం, ఆ వెనకాల మధ్య చెవిలో ఉన్న ఎముకలు డ్యామేజ్ కావడం ఉంటే అవి క్రానిక్ ఆటైటిస్ మీడియా అంటారు. ఈ సమస్యలని
కర్ణబేరి రంధ్రం మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా టింపనోప్లాస్టీ అంటాము, అలా రిపేర్ చేసి, అలాగే కర్ణబేరి వెనకాలన్న గొలుసు ఎముకల్లో డిస్కనెక్షన్ ఉంటే అవి కూడా రీకనెక్ట్ చేసి మనం మైక్రోస్కోపిక్ సర్జరీ ద్వారా హియరింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది అంత తీవ్రమైన సమస్య కాదు. కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే కొంచెం పెద్దగా మాట్లాడితే వినిపిస్తుంది, వాళ్ళకి 50-60 డెసిబెల్స్ హియరింగ్ లాస్ ఉండొచ్చు. అలా కాకుండా నర్వ్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 30 డెసిబెల్స్ అప్ టు 70 డెసిబెల్స్ వరకు సెన్సోరీ న్యూరల్ డెఫ్నెస్ ఉన్న వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ పెట్టి అవి రెగ్యులర్గా ప్రోగ్రామింగ్ చేస్తూ వాళ్ళకి వినిపించేట్ చేసి వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా మాటలు వచ్చేదానికి చేయొచ్చు. అలాగే సివియర్ టు ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అండి, 80 అండ్ అబవ్ డెసిబెల్స్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి ఈ బ్రెయిన్ స్టెమ్ ఆడియోమెట్రీలో రికగ్నైజ్ చేస్తాము. వీళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా మనం నార్మల్గా వినిపించేట్ చేసి ఆడిటరీ వెర్బల్ థెరపీ అని ఒక 1 or 2 years వరకు, అంటే ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన వాళ్ళకి వినిపిస్తుంది కానీ వాళ్ళకి మాటలు నేర్పించాల్సి ఉంటుంది. దాన్ని ఆడిటరీ వెర్బల్ థెరపీ అంటారు. అంటే పేషెంట్ వెనకాల నిలబడి ఆడియాలజిస్టు థెరపిస్టు మాట్లాడితే కూడా వాళ్ళు వినగలిగి ఆ శబ్దాలు అర్థం చేసుకొని స్పీచ్ డెవలప్ అవుతుంది. దీన్ని ఆడిటరీ వెర్బల్ థెరపీ అంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హియరింగ్ ఎయిడ్స్. హియరింగ్ ఎయిడ్స్తో కొంతవరకు లిప్ రీడింగ్ కూడా చేస్తారు, కానీ ఆడిటరీ వెర్బల్ థెరపీ అంటే డైరెక్ట్గా లేకుండా వెనకాల చేరు మాట్లాడినా కూడా వినిపించగలుగుతుంది కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా. కాబట్టి ఈ విధంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అండ్ ఆడిటరీ వెర్బల్ థెరపీ ద్వారా ఈ పిల్లలకి వినిపించేట్ చేసి, అంటే ముందు చెప్పినట్టు 1 year ఈజ్ ద బెస్ట్ టైం, ఆర్ అట్లీస్ట్ 2 years, మ్యాక్సిమం 3 years. ఇంకా 3 years దాటిపోతే వీళ్ళకి వినిపిస్తుంది కావంటే స్పీచ్ డెవలప్మెంట్ అంత క్లారిటీ ఉండదు. అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇఫ్ నాట్ 1 year, అట్లీస్ట్ బై 2 years మనం వాళ్ళకి వినిపించేట్ చేసి వాళ్ళకి మాటలు వచ్చేటట్టు చేయడం చాలా ముఖ్యమైన విషయం. సో దట్ దే కెన్ లీడ్ ద నార్మల్ లైఫ్ లైక్ ఎనీ అదర్ చైల్డ్ అండ్ దే కెన్ గో టు మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ అండ్ లీడ్ నార్మల్ లైఫ్. పిల్లల్లో వినికిడి లోపాల్ని ఎంత త్వరగా గుర్తించి అంత త్వరగా చికిత్స చేస్తే అంత త్వరగా మాటలు వస్తాయి. వినికిడి లోపం మరీ తీవ్రంగా ఉన్న వారికి కాక్లియర్ ఇంప్లాంట్ను అమర్చి ఆడిటరీ వెర్బల్ థెరపీని అందిస్తే పిల్లల్లో వినికిడి శక్తి చక్కగా పెరుగుతుంది, మాటలు కూడా చక్కగా వస్తాయి. ఇక పెద్దల విషయానికి వస్తే వినికిడి తగ్గడానికి చాలా కారణాలు కనిపిస్తాయి. పెద్దల్లో వినికిడి లోపాలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో వినికిడి లోపాలకు ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కండక్టివ్ మిశ్రమ వినికిడి లోపాలు చాలా వరకు మందులు, శస్త్రచికిత్సలతో నయమవుతాయి. సెన్సరీ న్యూరల్ వినికిడి లోపానికి వినికిడి సాధనాలను, కాక్లియర్ ఇంప్లాంట్ని వాడుకోవాల్సి ఉంటుంది. వినికిడి సాధనాలు శబ్దాల తీవ్రతను పెంచి మాటలు వినిపించేలా చేస్తాయి. వీటిల్లో మైక్రోఫోన్, యాంప్లిఫైయర్, రిసీవర్ అనే 3 భాగాలుంటాయి. బయట నుంచి వచ్చే శబ్దాన్ని మైక్రోఫోన్ గ్రహించి యాంప్లిఫైయర్కి చేరవేస్తుంది. యాంప్లిఫైయర్ శబ్ద స్థాయిని పెంచి రిసీవర్కి పంపిస్తుంది. రిసీవర్ దానిని కర్ణభేరికి అందిస్తుంది. వినికిడి లోపం తీవ్రతను బట్టి శబ్ద స్థాయి ఎంత మేరకు పెరగాలో సాధనంలో సెట్ చేస్తారు. వినికిడి లోపం 80 డెసిబిల్స్ కన్నా ఎక్కువ ఉన్నవారికి కాక్లియర్ పరికరం మేలు చేస్తుంది. దీనిని శస్త్రచికిత్స చేసి లోపలి చెవిలో అమరుస్తారు. ఇందులో 2 భాగాలుంటాయి. బయట ఉండేది ప్రాసెసర్, లోపల అమర్చేది ఇంప్లాంట్. బయట నుంచి వచ్చే శబ్దాలను ప్రాసెసర్ గ్రహించి రేడియో ఫ్రీక్వెన్సీ సంకేతాలుగా మార్చి ఇంప్లాంట్కి అందిస్తుంది. ఇది సంకేతాలను విద్యుత్తు ప్రచోదనాలుగా మార్చి నాడీ పోచలకు అందిస్తుంది. అవి మెదడుకు చేరి మాటలు, శబ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి. బిడ్డ పుట్టగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపలనే ఆటో అకౌస్టిక్ ఎమిషన్ అనే స్క్రీనింగ్ టెస్ట్ ఆడియాలజిస్ట్ చేయడం ద్వారా మనకి హియరింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంటే సపోజ్ ఇఫ్ ద హియరింగ్ లాస్ ఈజ్ less than 30 decibels, they will pass the test. If it is more than 30 decibels, they will fail the auto acoustic emission అనే స్క్రీనింగ్ టెస్ట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ఇది పేరెంట్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి హాస్పిటల్లో కూడా ఈ ఆటో అకౌస్టిక్ ఎమిషన్ టెస్ట్ చేయకుండా చైల్డ్ షుడ్ నాట్ బి డిశ్చార్జ్డ్ ఆఫ్టర్ ద బర్త్. దట్ షుడ్ బి మేడ్ a rule by the government. Suppose
ఎక్కడైనా ఈ వసతి లేనప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ విషయం అర్థం చేసుకొని వెంటనే ఈ టెస్ట్ చేయించడం ద్వారా మనం వినికిడి ప్రాబ్లమ్స్ నయం చేయగలము. అంతేకాకుండా ఓకే, ఇంట్లో ఏదో చిన్న వెసల్ దబాలన పడితే వాళ్ళు తిరిగి చూస్తారు. సపోజ్ వినపడిన వాళ్ళు తిరిగి చూడరు. ఇలా తల్లిదండ్రులే గుర్తిస్తారు ఈ వినికిడి ప్రాబ్లం ఉంది అని. అలా గుర్తించినప్పుడు లేట్ చేయకుండా వెంటనే వచ్చి ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేసి ఇయర్స్ ఎగ్జామిన్ చేసుకొని ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్సెస్ టెస్ట్ చేసిన ద్వారా మనం వినికిడి తీవ్రత ఎంత ఉన్నది అనేది గమనించి తీవ్రతను బట్టి హియరింగ్ ఎయిడ్స్ కానీ కాక్లియర్ ఇంప్లాంట్స్ కానీ సర్జరీ ద్వారా వాళ్ళకి వినిపించేట్ చేయడం, ఫస్ట్ 1 ఇయర్లో వినిపించేట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. తల్లిదండ్రులు బిడ్డ పుట్టిన తర్వాత మొదటి నెలల్లోనే సపోజ్ ఏదైనా శబ్దం అయింది, పెద్ద శబ్దమైంది, సో ఉలిక్కిపడి తిరగకపోవడం గమనించి ఇలాంటి ఇది సూచన అన్నమాట వినికిడి ప్రాబ్లంకి. అదే ఎంత పెద్ద వెసల్ కింద పడింది, వాళ్ళు తిరిగి చూడట్లేదే అని ఎలాంటి అనుమానం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు డెఫినెట్గా దెర్ ఇస్ ఎ హియరింగ్ ప్రాబ్లం ఉన్నది అనేది అర్థం చేసుకొని వెంటనే వినికిడి టెస్ట్ చేయించడం, దగ్గరున్న ఈఎన్టీ సర్జన్ కన్సల్ట్ చేసి ఎంత తీవ్రంగా ఉందనేది ప్రాబ్లం నిర్ధారించుకొని దానికి తగిన చికిత్స, అవసరమైతే హియరింగ్ ఎయిడ్స్ లేదంటే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా వాళ్ళకి వినిపించేట్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. వినికిడి లోపం చాలా పెద్ద సమస్య. ఇది పిల్లల శారీరక మానసిక వికాసం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి వినికిడి లోపాన్ని ముందే పసిగట్టి జాగ్రత్త పడడం అత్యవసరం. వినికిడి లోపాలను వీలైనంత త్వరగా గుర్తించి సరైన చికిత్స చేయిస్తే పిల్లలు మామూలు జీవితం గడిపేలా చేయొచ్చు. అయితే పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చాక భాషా నైపుణ్యాలు అలవడేంత వరకు ఆడిటరీ వెర్బల్ చికిత్స అవసరం. అలాగే క్రమం తప్పకుండా ప్రాసెసర్ని ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. కృత్రిమ కాక్లియాను అమర్చిన వయస్సును బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పిల్లల్లో దీనిని ఏడాదిలోపు అమర్చితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వినికిడి లోపం ఒక మాదిరిగా ఉన్న పిల్లలకు వినికిడి సాధనాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి శబ్దాలు పెద్దగా వినిపించేలా చేస్తాయి. దీంతో బాగా వినిపిస్తుంది. అనంతరం పిల్లలకు స్పీచ్ థెరపీ చేయడం ద్వారా మాటలు బాగా వచ్చేలా చేయొచ్చు. ఇక పెద్దల్లో వినికిడి లోపాలకు వినికిడి సాధనాలు బాగా ఉపయోగపడతాయి. వినికిడి లోపం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో కాక్లియర్ ఇంప్లాంట్ను అమర్చడం ద్వారా పెద్దల్లో వినికిడి శక్తిని బాగా పెంచవచ్చు.